హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ కూడా ఆ శ్రీహరి కృపా కటాక్షం వల్ల అందరూ సంతోషంగా, సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ యథాప్రకారంగా ఈనాటి వైశాఖ పురాణాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ వైశాఖ పురాణాన్ని ప్రారంభించే దానికి ముందుగా మనం నది పుష్కరాల సందర్భంగా రోజు సరస్వతీదేవి యొక్క ప్రార్థనతో మన పురాణాన్ని ప్రారంభించడం జరుగుతుంది కదా! అదేవిధంగా యథాప్రకారం ఈరోజు కూడా సరస్వతి ప్రార్థనతోటి మన పురాణాన్ని ప్రారంభించుకుందాం. శ్రీ శారదాదేవి ప్రార్థన. శారదాదేవి అన్న సరస్వతీదేవి అన్నమాట. కాబట్టి ఈరోజు శారదాదేవి ప్రార్థన చేసుకుందాం. నమస్తే శారదే దేవి కాశ్మీరపురవాసిని త్వామహం ప్రార్థయే నిత్యం విద్యాదానంచ దేహి మే. యా శ్రద్ధాధారణా మేధా వాగ్దేవి విధివల్లభ భక్త జిహ్వాగ్ర సదనా శమాది గుణదాయిని నమామి యామినీం నాథలేకాలంకృత కుంతలాం భవానీం భవసంతాప నిర్వాపణ సుధా నదీం భద్రకాళ్యై నమో నిత్యం సరస్వత్యై నమో నమః. వేద వేదాంగ వేదాంత విద్యాస్థానేభ్య ఏవ చ బ్రహ్మస్వరూపా పరమా జ్యోతిరూపా సనాతని సర్వ విద్యాదిదేవి యాతస్యై వాణ్యై నమో నమః. యయా వినా జగత్సర్వం శశ్వజ్జీవన్మృతం భవేత్. జ్ఞానాదిదేవి యాతస్యై సరస్వత్యై నమో నమః. యయా వినా జగత్సర్వం మూకమున్మత్తవశ్చదా యా దేవీ వాగధిష్టాత్రి తస్యై వాణ్యై నమో నమః. యథాప్రకారంగా మనం వైశాఖ పురాణాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజు వైశాఖ పురాణం 24వ అధ్యాయం. మనం నిన్నటి అధ్యాయంలో ఈ కిరాతుని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని గురించి మనం తెలుసుకున్నాం. ఈరోజు మనం తర్వాత కథ ఏందో తెలుసుకుందాం. ఈనాటి అధ్యాయంలో 24వ అధ్యాయము వాయువు యొక్క శాపం అన్నమాట. అంబరీషునితో నారదుడు ఈ విధముగా వైశాఖ మాహాత్మ్యమును వివరించెను. ఇక్కడేమంటే మిథిలా నగరంలో శృతదేవ మహాముని శృతకీర్తికి శంఖ వ్యాధుల సంవాదమును వివరించుచు ఇట్లనను. శంఖముని మాటలను విని కిరాతుడు ఇట్లనను. ఆ శంకుడైనటువంటి బ్రాహ్మణోత్తముడైనటువంటి ఆ ముని యొక్క మాటలను విని మళ్ళా ఆ కిరాతుడు ఈ విధంగా అడుగుతున్నాడు అనమాట. స్వామి, విష్ణువును ఉద్దేశించి చేయు ధర్మములు, పూజలు ప్రశస్తములు, వానిలో వైశాఖ మాస వ్రత ధర్మాదులు మరింత ప్రశస్తములని చెప్పిరి. అప్పుడు ఆ బోయవాడు అడుగుతున్నాడు, ఆ కిరాతుడు అడుగుతున్నాడు, అయ్యా స్వామి, ఓ మహాత్మా, ఆ విష్ణుమూర్తిని ఉద్దేశించే చేసేటువంటి ధర్మాలు కానీ పూజలు కానీ చాలా శ్రేష్టమైనవి అని మీరు చెప్తున్నారు. అంటే విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి వైశాఖ మాస ధర్మాదులు మరింత గొప్పవి, మరింత ప్రశస్తములని కూడా మీరు చెప్తున్నారు. బ్రహ్మజ్ఞాని ఆ విష్ణువు ఎట్టివాడయ్యా? వాని లక్షణమేమి? వారిని చెప్పు ప్రమాణమేది? వారిని తెలుసుకునుట ఎట్లు? వానికి చెందిన ధర్మములేవి? వీనిచే అతడు సంతోషించునా? నీ సేవకుడునగు నాకు ఈ విషయములను దయ ఉంచి చెప్పగోరుదును అని శంఖ మహాముని సవినయముగా అడిగను. ఇంకా కిరాతుడు ఏమడుగుతున్నాడంటే ఆయన్ని, అయ్యా నువ్వు చెప్పావు విష్ణువును ఉద్దేశించి చేసేటువంటి ధర్మములు కానీ పూజలు కానీ చాలా గొప్పవి అని చెప్పావు. అందులో ఇంకా ఈ వైశాఖ మాస వ్రత ధర్మాదులు మరింత గొప్పవి అని కూడా చెప్పావు. కానీ అయ్యా బ్రహ్మజ్ఞాని, ఆ విష్ణువు ఎవరు? ఎట్టివాడు? ఎక్కడుంటాడు? ఆయన యొక్క లక్షణాలు ఏంది? ఆయన గురించి చెప్పేదానికి ప్రమాణం ఏంది? మనం తెలియాలి కదా. దేన్ని ప్రమాణంగా చేసుకొని మీరు చెప్తున్నారు? ఆయన తెలుసుకోవాలంటే ఏ విధంగా తెలుసుకోవాలి? వారిని తెలుసుకున్నట ఎట్లు? వానికి చెందిన ధర్మములేవి? వేనిచే అతడు సంతోషిస్తాడు? నీ సేవకుడు నాకు ఈ విషయాల్ని దయ ఉంచి చెప్పండి అని శంఖ మహాముని ఆ కిరాతుడు చాలా వినయపూర్వకంగా అడిగాట. శంకుడును, కిరాతుడా వినుము చెప్పేదను. శ్రీ మహావిష్ణువు రూపము పాపరహితము. ఆ మహావిష్ణువు యొక్క రూపాన్ని గనక మనం సందర్శించినట్లయితే మన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. కాబట్టి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రూపం ఎలాంటిదంటే పాపరహితము, మన పాపాలని పోగొట్టునటువంటిది, ఆలోచనకు అందనిది. అది మన యొక్క ఆలోచన కంటే మన యొక్క బుద్ధికి అందనటువంటిది ఆ శ్రీ మహావిష్ణువుని యొక్క రూపం. బ్రహ్మ మొదలగు దేవతలు మహాత్ములకు ముందులను తెలుసుకొనజాలనిది. ఇంకా బ్రహ్మ మొదలైనటువంటి దేవతలు అనేక వేల సంవత్సరాలు తపస్సు చేసినటువంటి మహామునులు కూడా ఆయన యొక్క ఆది అంతము, ఆయన యొక్క రూపాన్ని, ఆయన యొక్క విశ్వరూపాన్ని తెలుసుకొనజాలలేరు.
శ్రీ మహావిష్ణువు శక్తి గుణములు సర్వదా సంపూర్ణములు, నిశ్చయముగా సమస్తమునకు అధిపతి. ఈ బ్రహ్మాండం మొత్తానికి అధిపతి ఎవరంటే శ్రీ మహావిష్ణువే. అది మాత్రం నిశ్చయము. గుణరహితుడు, నిష్కలుడు, అనంతుడు, సచ్చిదానంద స్వరూపుడు, చరాచర స్వరూపము సాటి లేనిది. మనం భగవద్గీతలో అర్జునుడు ఈ విధంగా అడిగితే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన యొక్క విశ్వరూపాన్ని చూపించడం జరిగింది. దాంట్లోనే అన్ని లోకాలు, 14 లోకాలు, సమస్త జీవరాశులు, ప్రాణికోటి అంతా కూడా ఆయన యొక్క విశ్వరూపంలోనే ఉన్నాయి. అదే చెప్తున్నాడు ఇక్కడ కూడా. అయ్యా, సమస్తానికి కూడా ఆయన అధిపతి. ఆయనకి గుణం ఉంది, ఆ గుణం లేదు. గుణాలకి అతీతమైనటువంటి వాడు, గుణరహితుడు, నిష్కలుడు, అనంతుడు, మొత్తం వ్యాపించి ఉన్నవాడు అనంతుడు, అంతము లేనటువంటి వాడు అనంతుడు, సచ్చిదానంద స్వరూపుడు, చరాచర స్వరూపము సాటి లేనిది. దీనికి అధిపతి ఆశ్రయము శ్రీ మహావిష్ణువు. ఇవన్నీ పోయినను శ్రీహరి స్థానం పోదు. ఆయన నిత్యుడు, ఉత్పత్తి స్థితి సంహారము, వీని ఆవృత్తి ప్రకాశము బంధమోక్షములు, వీని ప్రవృత్తులనియు నివృత్తులను ప్లస్ పరమాత్మ వలనే జరుగును. అది ఇంకా చెప్తున్నాడు అనమాట. అయ్యా, సచ్చిదానంద స్వరూపుడు కాబట్టి ఆయన యొక్క చరాచర స్వరూపము సాటి లేనటువంటిది. ఆయన యొక్క స్వరూపం సాటి లేనటువంటిది. దీనికి అధిపతి ఏంటంటే ఆశ్రయము శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువుని కనుక మనం ఆశ్రయిస్తే అన్నీ మనకు వనగొడతాయి. ఇవన్నీ పోయినా సరే శ్రీహరి స్థానం మాత్రం పోదయ్యా. ఆయన ఎప్పుడు నిత్యుడు, ఉత్పత్తి స్థితి సంహారము, వీని ఆవృత్తి ప్రకాశము బంధమోక్షములు, వీని ప్రవృత్తులనియు. ఇవన్నీ కూడా ఆయన యొక్క ప్రవృత్తులు అన్నమాట. ఏమైంది? ఉత్పత్తి, పుట్టడం, చావడం, ఇవన్నీ వెలుగొందడం, ప్రకాశించడం, బంధమోక్షాలు, ఇవన్నీ కూడా ఆయన యొక్క ప్రవృత్తులు. నివృత్తులు కూడా, ఇవన్నీ కూడా ఎవరి వలన జరుగుతాయంటే ఆ పరమాత్మ వల్లే జరుగుతాయి. ఇదే పరబ్రహ్మ లక్షణము. మనం పుట్టడం, పోవడం, పెరగడం, మన జీవితంలో వచ్చే కష్ట నష్టాలు, ఇవన్నీ కూడా ఎవరి వల్ల జరుగుతాయంటే ఈ సమస్త చరాచర సృష్టి కోటి అంతటికి కూడా మూలం ఎవరంటే ఆ విష్ణువే, ఆ పరమాత్మ. ఇవన్నీ కూడా ఆయన వల్లే జరుగుతాయి. ఇదే పరబ్రహ్మ యొక్క లక్షణము అని చెప్పి ఆ శంకుడైనటువంటి మహాముని కిరాతంతో చెప్తున్నాడు అనమాట. ఇతడే పరబ్రహ్మ అని జ్ఞానుల అభిప్రాయము. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మని చెప్పుదురు. పరబ్రహ్మం ఏముందంటే ఒక పుట్టలో, చెట్టులో, అన్నిట్లో పరమాత్మను చూడటమే మొత్తంలో మన భారతీయ సంస్కృతిలో చూడండి, మనం చెట్టును పూజిస్తాం, పుట్టను పూజిస్తాం, నదిని పూజిస్తాం. ఇప్పుడు చూడండి, సరస్వతి నది పుష్కరాల సందర్భంగా సరస్వతి నదిని ప్రార్థన చేస్తున్నాం. అట్లే 12 జీవనదులు ఉన్నాయి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి అనమాట. అంటే బృహస్పతి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి. కాబట్టి నదులను పూజిస్తాం, మనం సముద్రాలను పూజిస్తాం, సముద్ర స్నానం చేస్తుంటాం కదా విశేషంగా. అదేవిధంగా ఇప్పుడు రావి చెట్టు అలాంటి చెట్లను పూజిస్తాం, అన్నిటిని పూజిస్తాం. అంటే ప్రతి దాంట్లో కూడా పరమాత్మని దర్శించేటువంటి సంస్కృతి మన భారతదేశంలో ఉంది. అంటే ఈ సకల చరాచర సృష్టి స్వరూపమే పరమాత్మ, మొత్తం పరబ్రహ్మే ఆయన. ఇదంతా కూడా ఆయన యొక్క స్వరూపమే. ఇదే పరమాత్మ యొక్క లక్షణము, పరబ్రహ్మ యొక్క లక్షణము. ఇతడే పరబ్రహ్మ అని జ్ఞానుల యొక్క అభిప్రాయము. వీటన్నిటిని ఎవరైతే కలిగి ఉన్నారో ఆయనే పరబ్రహ్మ అని చెప్పి జ్ఞానులైనటువంటి వాళ్ళు చెప్తారయ్యా. జ్ఞానులు శ్రీమన్నారాయణుడే పరబ్రహ్మ అని చెప్పుదురు. ఈ జ్ఞానులైనటువంటి వాళ్ళందరూ కూడా ఎవరు పరబ్రహ్మ అంటే శ్రీమన్నారాయణుడే, ఆ విష్ణుమూర్తే పరబ్రహ్మ అని కూడా చెప్తుంటారు. చతుర్ముఖ బ్రహ్మ మున్నగ వారిలోని బ్రహ్మ పదము చతుర్ముఖాదులకు సార్థకము కాదు. పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని అంశను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణముగు పరబ్రహ్మ పదమునకు వాచ్యులెట్లగుదురు. బ్రహ్మమునకు వారిలో కూడా చతుర్ముఖ బ్రహ్మ తెలుసు, బ్రహ్మదేవుడు తెలుసు కదా, ఆయన కూడా చతుర్ముఖ బ్రహ్మ మునగ వారిలోని బ్రహ్మ పదము చతుర్ముఖాదులకు వాళ్ళకు కూడా సార్థకం కాదు. ఎందుకంటే పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని అంశను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మ ఎక్కడి నుంచి వచ్చాడు? శ్రీమన్నారాయణ నుంచి ఉద్భవించాడు. కాబట్టి వాళ్ళకు కూడా అది సార్థకం కాదు. పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని అంశను భాగమును పొందిన చతుర్ముఖ బ్రహ్మాదులు పరిపూర్ణమగు పరబ్రహ్మ పదమునకు వాళ్ళెట్లు కారకులవుతారు? కారకులు కారు అని చెప్పి చెప్తున్నాడు. జన్మాద్యయస్యైత అను సూత్రం వలన శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకమగు పరబ్రహ్మ పదార్థమని వేదాంతము కూడా నిర్ణయించినది. కాబట్టి ఎవరు ఈ సృష్టికంతరికి కూడా పరబ్రహ్మ సర్వవ్యాపకమైనటువంటి వాడు అంటే ఆ శ్రీమన్నారాయణుడే అని చెప్పి వేదాంతం కూడా నిర్ణయించింది. శాస్త్రములు, వేదములు, స్మృతులు, పురాణములు, ఇతిహాసములు, పాంచరాత్రాది ఆగమములు, భారతము మున్నగు వాని చేతనే పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని తెలుసుకున్న వీలగును. శ్రీమన్నారాయణుని ఎలా తెలుసుకుంటావయ్యా అంటే శాస్త్రాల ద్వారా,
వేదములు మనకున్నాయి కదా, 4 వేదాలు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము. ఈ వేదముల ద్వారా స్మృతులు, మనుస్మృతి ఇలాంటివి ఉన్నాయి కదా, స్మృతులు ఉన్నాయి కదా. ఈ స్మృతుల ద్వారా పురాణములు ఉన్నాయి కదా, మనకు అష్టాదశ పురాణాలు, 18 పురాణాలు ఉన్నాయి. అవి కాకుండా ఇతిహాసములు అంటే జరిగినటువంటి కథలు, రామాయణ, మహాభారతాది, వీటన్నిటిని కూడా ఇతిహాసములు అంటారు. ఆ ఇతిహాసముల ద్వారా ఇంకా పాంచరాత్రాది ఆగమములు, భారతము మున్నగు వాని వలన పరబ్రహ్మయగు శ్రీమన్నారాయణుని తెలుసుకున్న వీలగును. ఇవన్నీ కనుక మనం చదివినట్లయితే పరబ్రహ్మ అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుని మనం తెలుసుకొనవచ్చు అని చెప్తున్నాడు. అంతే కదా, ద్రౌపదీదేవిని పాపం రక్షించిన వాడు ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్మ. అదేవిధంగా పాండవుల్ని అనుక్షణం, ఎందుకంటే పాండవులు ధర్మవర్తనులై ఉన్నారు కాబట్టి వాళ్ళని అనుక్షణం కాపాడినటువంటి వాడెవరంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఇంకా యుద్ధరంగంలో అర్జునుడికి తన యొక్క విశ్వరూపం చూపించి ఆయన యొక్క మాయని తొలగించినటువంటి వాడు ఎవరంటే శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి మనం ఇలాంటి గ్రంథాలని కనుక చదివితే ఆ శ్రీమన్నారాయణుడే సర్వవ్యాపకుడు అని చెప్పి మనకు తెలుస్తుంది. ఇలాంటి గ్రంథాల ద్వారా మనం ఆయన్ని తెలుసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాడు అనమాట. కొంత వీలవుతుంది తెలుసుకోవడానికి, అంటే పూర్తిగా కాదు. పరబ్రహ్మకు శ్రీమన్నారాయణ్ణి కొంచెమైనా సరే తెలుసుకోవడానికి వీలవుతుంది. మరి వేరు విధములచే తెలుసుకొన జాలము, ఇంకో రకంగా ఎలా మనం ఆయన గురించి తెలుసుకోలేమయ్యా. కావున వేదాదులు నెరుగని వారు పరబ్రహ్మమగు శ్రీమన్నారాయణుని ఎరుగజాలరు. కాబట్టి ఎవరైతే వేదాలను తెలుసుకోలేరో వాళ్ళు కూడా శ్రీమన్నారాయణ్ని కూడా తెలుసుకోవడానికి వీలు కాదు. పరదైవము వేదవేద్యుడు సనాతనుడు అగు శ్రీహరి ఇంద్రియాదుల చేత అనుమానాది తర్కముల చేతను తెలుసుకున్న శక్యము కాదు. అసలు మనందరికీ కూడా పరదైవమైనటువంటి వేదవేద్యుడైనటువంటి సనాతనుడైనటువంటి ఆ శ్రీహరిని మన యొక్క ఇంద్రియాల చేత కానీ, లేదా అవునా నిజమా కాదా, ఉన్నాడా లేడా, ఇలాంటి అనుమానాది తర్కాల చేత కానీ ఆయన్ని తెలుసుకోవడానికి వీలు కాదు, తెలుసుకున్న శక్యము కాదు. ఇతని అవతారములను కర్మలను తమ బుద్ధి కొలదిగా తెలుసుకుని సర్వజీవములు ఆయన అధీన వృత్తులై ముక్తిని పొందుచున్నవి. కాబట్టి ఆయన యొక్క అవతారాలు ఉన్నాయి కదా, ఎవరివి? శ్రీకృష్ణ పరమాత్మ విష్ణువు యొక్క అవతారాలు, దశావతారాలు ఉన్నాయి కదా. కాబట్టి ఆయన యొక్క అవతారాలని మనం, ఆ కథల్ని గనక మనం తెలుసుకొని మన బుద్ధిని బట్టి మనం తెలివిగా గనక కొంచెం ఆలోచించినట్లయితే సర్వజీవములు ఆయన యొక్క అధీన వృత్తులై ముక్తిని పొందుతున్నవి. ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు ముక్తిని పొందుతున్నారు అని చెప్పి చెప్తున్నాడు. శ్రీహరి మహిమను క్రమక్రమముగా ఎరుగవలేను. ఆ పరమాత్మ యొక్క మహిమను గురించి క్రమక్రమంగా తెలుసుకోవాలి, అంతేగాని ఒక్కసారిగా తెలుసుకోవడానికి వీలు కాదు. ఇతడు సర్వశక్తి సంపన్నుడు. దేవతలు, ఋషులు, పితృదేవతలు మున్నగు వారు ఒక్కొక్క విధమైన శక్తినే కలిగి ఉన్నారు. ఇప్పుడు దేవతలు కానీ, ఋషులు కానీ, పితృదేవతలు కానీ వాళ్ళు ఒక్కొక్క విధమైన శక్తినే కలిగి ఉన్నారు. కానీ శ్రీమన్నారాయణుడు మాత్రం సర్వ విధములైనటువంటి, అన్ని విధములైనటువంటి శక్తిని కలుగున్నాడు. ఎందుకంటే ఈ జగత్ స్వరూపమే ఆయన అన్నమాట. కాబట్టి ఆయనకున్నటువంటి శక్తి అమోఘము. బలము, జ్ఞానము, సుఖము మున్నగున విండుడిచే ప్రత్యక్ష ఆగమ అనుమానాది ప్రమాణములచే సర్వప్రాణులలో మనుష్యుడు ఉత్తముడని ఎరుగవలయును. కాబట్టి చూడండి, ఇంకా మనకు ఉండేటువంటి బలం ద్వారా, శారీరక బలం ద్వారా కానీ, జ్ఞానం ద్వారా కానీ, సుఖము భోగాలను అనుభవించడం ద్వారా కానీ, ఇవన్నీ ఉండడం వల్ల ప్రత్యక్ష ఆగమ అనుమానాది ప్రమాణములచే సర్వ ప్రాణుల్లో కూడా ఉత్తముడైనటువంటి వాడు ఎవరంటే మనుష్యుడు. ఎందుకంటే ఆయనకి విచక్షణ శక్తి ఉంది. ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునేటువంటి విచక్షణ జ్ఞానం ఒక్క మనిషికే ఉంది. కాబట్టి ఈ సర్వ ప్రాణికోటిలో మనుష్యుడే ఉత్తముడైనటువంటి వాడు అని చెప్పి మనం తెలుసుకోవాలి. అట్టి మనుష్యుని కంటే జ్ఞానాదులుండుట వలన రాజు 100 రెట్లు గొప్పవాడు. కాబట్టి మన మానవుల కంటే కూడా అధిక జ్ఞానం ఎవరికి ఉంటుందంటే రాజుకు ఉంటుంది. కాబట్టి ఈ మనుషుని కంటే కూడా గొప్పవాడు ఎవడయ్యా అంటే రాజు 100 రెట్లు గొప్పవాడు. అట్టి రాజు కంటే మనుష్య గంధర్వులు 100 రెట్లు గొప్పవారు. తత్వాభిమానులకు దేవతలను మనుష్యుల గంధర్వుల కంటే 100 రెట్లు గొప్పవారని ఎరుగుదుము. తర్వాత తత్వాభిమానులైనటువంటి దేవతలు అంటే అనుగ్రహించేటువంటి శక్తి ఉన్నటువంటి దేవతలు ఈ మనుష్య గంధర్వుల కంటే కూడా 100 రెట్లు గొప్పవారు. అట్టి దేవతల కంటే సప్తఋషులు గొప్పవారు. సప్తఋషుల కంటే అగ్ని, అగ్ని కంటే సూర్యుడు, సూర్యుని కంటే గురువు, గురువు కంటే ప్రాణము, ప్రాణము కంటే ఇంద్రుడు, మిక్కిలి గొప్పవారు బలవంతులు. చెప్తున్నాను అనమాట. ఒక్కొక్కళ్ళ స్థాయిని బట్టి ఎవరికంటే గొప్పవాడు. అన్ని సకల భూమి మీద ఉన్నటువంటి ఈ చరాచర కోటి జీవజాలంలో మనుష్యుడు గొప్పవాడు. ఈ మనుష్యుడు కంటే గొప్పవాడు ఎవరయ్యా అంటే 100 రెట్లు జ్ఞానం కలిగినటువంటి రాజు గొప్పవాడు. ఆ రాజు కంటే 100 రెట్లు గొప్పవాళ్ళు ఎవరంటే మనుష్య రూపంలో ఉండేటువంటి గంధర్వులు. ఈ గంధర్వుల కంటే గొప్పవాళ్ళు ఎవరయ్యా అంటే దేవతలు. ఈ దేవతల కంటే గొప్పవాళ్ళు ఎవరయ్యా అంటే సప్తఋషులు.
సప్తఋషుల కంటే గొప్పవాళ్ళు ఎవరయ్యా అంటే అగ్ని, అగ్ని కంటే సూర్యుడు, సూర్యుడి కంటే గురువు, గురువు కంటే ప్రాణము, ప్రాణము కంటే ఇంద్రుడు, మిక్కిలి గొప్పవారు బలవంతులు. ఇంద్రుని కంటే గిరిజాదేవి, ఆ గిరిజాదేవి అంటే పార్వతీదేవి అనమాట. ఇంద్రుని కంటే గిరిజాదేవి, ఆమె కంటే జగద్గురువకు శివుడు, శివుని కంటే మహాదేవి యగు బుద్ధి, బుద్ధి కంటే మహాప్రాణము గొప్పవి. అట్టి మహాప్రాణము కంటే గొప్పది లేదు. ఎందుకంటే ప్రాణం ఉంటేనే కదా మనం ఏమైనా చేయగలము. అట్టి మహాప్రాణం కంటే గొప్పది లేదు. ఆ ప్రాణమునందే సర్వము ఉన్నది. ఆ ప్రాణం అంటే జగద్వ్యాపకుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ విష్ణుమూర్తి ఎందే అన్నీ కూడా ఉన్నాయి, ప్రాణం ఉంది. అట్టి మహాప్రాణం కంటే గొప్పదైనటువంటిది ఇంకోటి లేదు. ఆ ప్రాణంలోనే సర్వం ఉంది. ఆ ప్రాణం నుండి ఏ ప్రాణాత్మకముగు విశ్వం ఉన్నది. విశ్వం అనేది పుట్టిందనమాట. శ్రీహరి నుంచే ఆ సర్వవ్యాపకుడైనటువంటి ఆ పరమాత్మ నుంచే, ఆ శ్రీహరి నుంచే ఈ విశ్వం అనేది, ఈ ప్రపంచం అనేది పుట్టింది. సర్వము ప్రాణమునందే కూడి ఉన్నది. ప్రాణం వల్లనే సర్వము కదులుచున్నది. నల్లని మబ్బు వలె ప్రకాశించు నీ ప్రాణమును సర్వాధారమని పెద్దలు చెప్పుతున్నారు. లక్ష్మీ కటాక్షముచే ప్రాణము నిలిచియుండును. ఆ లక్ష్మీదేవి ఆ శ్రీమన్నారాయణుని కొద్దిపాటి దయచేతనే మరింతగా ప్రకాశించును. అట్టి సర్వాధారుడు సర్వోత్తముడగు శ్రీ మహావిష్ణువు కంటే గొప్పది సమానమైంది ఏదీనూ లేదు అని చెప్తున్నాడు. అయ్యా, అన్నిటికంటే ఇవన్నీ చెప్పాను, వీటన్నిటిని పోల్చా. వీటన్నిటికంటే గొప్పది ఏంటంటే శ్రీ మహావిష్ణువు, ఆ శ్రీమన్నారాయణుడు, ఆ జగన్నాథుడు. ఆయన కంటే గొప్పది ఇంకేమీ లేదయ్యా. ఆయనతో సమానమైనటువంటిది ఏదీ లేదు. శ్రీ మహావిష్ణువు కంటే గొప్పది సమానమైంది ఏదీనూ లేదు అని శంకుడు వివరించుతుండగా, కిరాతుడు స్వామి ప్రాణము అన్నిటికంటే గొప్పదో, ప్రాణము కంటే విష్ణువు గొప్పవాడో వివరింపమని శంఖముని ప్రార్థించాడు. అయ్యా, నువ్వు ఇందాక ప్రాణం గొప్పదని చెప్పావు, ఇప్పుడు నేను అడుగుతున్నా, ప్రాణమే అన్నిటికంటే గొప్పదా లేదా ప్రాణం కంటే విష్ణువు గొప్పవాడా? నాకు తెలియజేయండి అని చెప్తున్నా అని అడుగుతున్నాడు అనమాట. ఎవరు? ఆ కిరాతుడు. అప్పుడు శంకుడు ఇట్లనెను, కిరాత వినుము, సమస్త జీవులు పరిశీలించి నిర్ణయించిన ప్రాణాధిక్యమును చెప్పుదును వినుము. పూర్వము శ్రీమన్నారాయణుడు బ్రహ్మాండమును సృష్టించి బ్రహ్మాదులతో ఇట్లనెను. ఇంతకు ముందర శ్రీమన్నారాయణుడు ఇంతకు ముందర రోజుల్లో ఒకనొకప్పుడు ఈ బ్రహ్మాండాన్నంతా కూడా సృష్టించి ఆ బ్రహ్మాదులతోటి దేవతలతోటి ఈ విధంగా అన్నట్ట, దేవతలారా, నేను మీ దేవతల సామ్రాజ్యమునకు బ్రహ్మను అధిపతిగా రాజుగా నియమించున్నాను. మీ దేవతలందరికీ అధిపతి ఎవరంటే బ్రహ్మదేవుడు. మేము ఆయన్ని అధిపతిగా మీ అందరికీ దేవతలందరికీ రాజుగా నియమిస్తున్నాను. మరి మీలో గొప్పవారెవరో చెప్పి వారిని యువరాజుగా చేయుదురు. కాబట్టి ఇంకా మీలో ఇంకెవరైనా గొప్పవాళ్ళు ఉంటే చెప్పండి, అతన్ని యువరాజుగా చేస్తాను అని చెప్పి అడిగాట. అతడు శీలము, శౌర్యము, ఔదార్యము మున్నగు గుణములను కలిగి ఉండవలను. అతడు ఎలాంటి గుణాలు కలిగి ఉండాలంటే మంచి సత్ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి పరాక్రమవంతుడైనటువంటి వాడు ఉండాలి, మంచి దయాగుణాన్ని కలిగి ఉండాలి, అంటే ఉన్నతమైనటువంటి గుణాలను కలిగి ఉండాలి, దాన గుణాలను కలిగి ఉండాలి, ఇలాంటి మంచి గుణాలని కలిగి ఉండాలి అని చెప్పి శ్రీహరి పలుకుగా ఇంద్రాదులు నేను గొప్ప అనగా నేను గొప్ప అని పరస్పరము వివాదపడిరి. అప్పుడు శ్రీమన్నారాయణుడు అడిగాట, అయ్యా, మీ అందరికీ దేవతలందరికీ అధిపతిగా నేను బ్రహ్మదేవుని నియమించా, యువరాజుగా చెప్పండి, మీలో ఎవరు నియమించాలో చెప్పండి, అతను యువరాజుగా నియమిస్తాను. కాకపోతే అతనికి ఎలాంటి గుణాలు ఉండాలంటే మంచి శీలము, సత్ప్రవర్తన కలిగి ఉండాలి, శౌర్యం ఉండాలి, ఔదార్యం ఉండాలి, ఇలాంటి గుణాలను కలిగి ఉండాలి అని శ్రీహరి పలికితే ఇంద్రాది మిగిలిన దేవతలందరూ కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని పరస్పరం వాళ్ళల్లో వాళ్లే వాదులాడుకున్నారట. కొందరు సూర్యుడు గొప్పవాడండ్రి, ఇంద్రుడు గొప్ప అని కొందరండ్రి, కొందరేమీ అనక మౌనంగా ఉండ్రి. ఇంద్రాది దేవతలు యువరాజ పదవికి తమలో తగిన వారెవరో తెలియక నిర్ణయించుకొనలేక శ్రీమన్నారాయణుని కడగపోయి ఆయన్ని అడిగిరి. ఇంకా వీళ్ళల్లో వీళ్ళు వాదులాడుకుంటూ ఎవరు యువరాజు అనేది వీళ్ళు తేల్చుకోలేక వాళ్ళందరూ కలిసి మళ్ళీ ఆ విష్ణుమూర్తి దగ్గరికి, ఆ శ్రీమన్నారాయణ దగ్గరికి పోయి, అయ్యా, నువ్వే చెప్పు, మాలో యువరాజు ఎవరు గొప్ప అని చెప్పి అడిగాట. అప్పుడు శ్రీహరి నవ్వుచూ, విరాట్ పురుషుడు సృజించిన ఈ స్థూల దేహము వైరాజమనబడును. ఈ దేహమున చాలామంది దేవతలు అంశ రూపమున నుండిరి. ఏ దేవుని అంశ ఈ శరీరం నుండి బయటకు వచ్చినా ఈ దేహము పడిపోవునో, ఎవరు ప్రవేశించిన లేచునో అతడే ఆ దేవుని అంశయే. బ్రహ్మ తర్వాత యువరాజు పదవికి తగిన దైవమని పలికెను. శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరూ అంగీకరించిరి. అప్పుడు ఆ పరమాత్మ అయినటువంటి శ్రీహరి నవ్వుతూ చెప్తున్నట్టు, విరాట్ పురుషుడు సృజించినటువంటి ఈ స్థూల దేహాన్ని వైరాజమనబడును. అంటే ఈ దేహంలో చాలామంది దేవతలు అంశ రూపంలో ఉన్నారు. ప్రతి ఒక్క శరీరంలో అనమాట, ఈ శరీరంలో చాలామంది దేవతలు
అంశ రూపమున నుండిరి చెప్తున్నాడు అనమాట. ఏ దేవుని అంశ ఈ శరీరం నుండి బయటకు వచ్చినా ఈ దేహం పడిపోను. ఏ దేవుడు ఏ దేవుని యొక్క అంశ అతను కనుక బయటకు వస్తే ఈ శరీరం పడిపోతుందో, ఎవరు కనుక ప్రవేశిస్తే ఆ దేహంలోకి అతడు లేస్తాడో ఆ దేవుని అంశయే బ్రహ్మ తర్వాత యువరాజు పదవికి తగిన దైవమని పలికెను అని చెప్పాడనమాట. శ్రీహరి చెప్పిన మాటలకు దేవతలందరూ అంగీకరించిరి. స్థూల శరీరమును పాదముల నుండి ముందుగా జయంతుడను దేవశ్రేష్ఠుడు వెలుపలికి వచ్చెను. అప్పుడు చెప్తున్నాడు ఎవరెవరు వస్తారనమాట. మన యొక్క ఈ స్థూల శరీరం నుంచి పాదాల నుండి ముందుగా ఎవరు వచ్చారంటే జయంతుడను దేవతలలో శ్రేష్ఠుడు వెలుపలికి వచ్చెను. అప్పుడు ఆ శరీరము నడువలేక ఉండెను. ఎప్పుడైతే ఆయన బయటకు వెళ్ళిపోయాడో మన శరీరంలో పాదాల నుంచి అప్పుడు నడవలేకపోయాట మనిషి. అంటే చూపిస్తున్నాడు అనమాట, ఈయన పరబ్రహ్మ మొత్తం ఆయనే కాబట్టి. కానీ వినుట చూచుట మొన్నకు సర్వకార్యములను చేయుచుండెను. నడవలేకపోయాడు, ఎందుకంటే పాదాల్లో ఉన్నటువంటి దేవుడు ఎవరు మన పాదాలు జయంతుడు అటువంటి ఆయన వెళ్ళిపోయాడు, బయటకు వచ్చేసాడు కాబట్టి మన శరీరం నడవలేకుండా ఉందన్నమాట. కానీ వినడము చూడడము ఇలాంటివన్నీ కూడా మిగతా కార్యాలను చేస్తూ ఉండింది. అప్పుడు ఆ దేహిని ఏమన్నారంటే కుంటివాడు, నడవలేడు కాబట్టి కుంటివాడు అన్నారనమాట. స్థూల దేహము గుహ్యావయం నుండి దక్షుడను ప్రజాపతి ఇవలకు వచ్చెను. చూడండి, అప్పుడు ఆ గుహ్య అవయవం నుండి దక్షుడను ప్రజాపతి ఇవలకు వచ్చాట. అప్పుడు ఆ ప్రాణిని ఉపభోగ శక్తి లేకపోవడిచే నపుంసకుడండ్రి అని చెప్పి ఆయన ఈ యవ్వనము దీనికి కామక్రీడల నుంచి ఆ దక్ష ప్రజాపతి బయటకు వచ్చేటప్పటికి అప్పుడు ఆ ప్రాణిని ఆయనకి భోగశక్తి లేకపోవడం వల్ల నపుంసకుడు అన్నారట. దక్ష ప్రజాపతి ఈవలకు వచ్చిరని శరీరం పడిపోలేదు. దక్ష ప్రజాపతి వచ్చేసాడు కదా, దాని శరీరం పడిపోయిందా? పడిపోలా. కాకపోతే ఆయనకు భోగశక్తి అనేది లేకుండా పోయింది, నపుంసకుడుగా మారిపోయాడు అనమాట. చూడండి, పాదాల నుంచి జయంతుడని దేవశ్రేష్ఠుడు వెలుపలికి పోతే ఆయన నడవలేకపోయాడు, అప్పుడు ఆయన కుంటివాడు అన్నారు. ఆ తర్వాత రహస్యమైన అవయవముల నుండి దక్ష ప్రజాపతి బయటకు వస్తే ఆయనకు భోగశక్తి లేకుండా పోయింది, అప్పుడు ఆయన్ని నపుంసకుడు అన్నారు. కానీ ఆయన శరీరం మాత్రం పడిపోలేదు. వినుచు చూచుచు పలుకుచు గాలిని పీల్చుచూ ఉండెను. తరువాత హస్తప్రదేశం నుండి ఇంద్రుడు వెలుపలకు వచ్చెను. చేతుల నుండి ఇంద్రుడు వెలుపలకు వచ్చేసాట. అప్పుడు ఆ దేహిని హస్తహీనుడనిది, అంటే చేతులు లేకపోయాయన్నమాట. ఆ శరీరము ఇంద్రుడు బయటకు వచ్చినను చూచుట మున్నగ వారిని చేయుచునే ఉండెను. ఇంద్రుడు బయటకు వచ్చారు కాబట్టి చేతులు లేకుండా పోయినాయి, కానీ ఆయన చూడడం వినడం ఇలాంటివన్నీ చేస్తూనే ఉన్నాడు. తర్వాత కన్నుల నుండి సూర్యుడు వెలుపలకు వచ్చెను. తర్వాత అంటే కన్నులకి అధిపతి ఎవరంటే సూర్యుడు అనమాట. కాబట్టి కన్నుల నుండి ఎవరు వెలుపలకు వచ్చేసారంటే సూర్యుడు వెలుపలకు వచ్చేసాడు. వచ్చిన తర్వాత చూపు లేకపోయిన కానీ శరీరము వినుట మున్నగ పనులను చేయుచుండెను. కళ్ళు పోయినాయి, పాప చూపు కనపడ్డాలి, అందుడైపోయాడు. కానీ ఆయన మళ్ళీ వినడము ఇలాంటి పనులన్నీ కూడా చేస్తున్నాడు. తర్వాత దేహము ముక్కు నుండి అశ్విని దేవతలు వెలుపలకు వచ్చిరి. అప్పుడు ఎప్పుడైతే ముక్కు నుండి అశ్విని దేవతలు కనుక వెలుపలకు వచ్చేసారో అప్పుడు ఆయన వాసన చూడలేకపోయాడు. మనం ఏ వస్తువైనా పెడితే చెప్తాం కదా, అబ్బాయి ఇది కుళ్ళిపోయిందనో ఇలా ఇది మంచి వాసన వస్తుందని చెప్తాం కదా. కాబట్టి అశ్విని దేవతలు ముక్కు నుండి ఆయన శరీరంలోని ముక్కు నుండి బయటకు వచ్చేటప్పటికి వాసన అనేది కోల్పోయాడనమాట. గాలి వినుట మున్నగ వారిని శరీరం చేయుచునే ఉండెను. దేహము చెవుల నుండి దిక్కులు వెలుపలకు వచ్చినవి. ఆ తర్వాత ఆ చెవుల నుండి ఆ దిక్కులు వెలుపలకు వచ్చాయన్నమాట. అప్పుడు ఆ దేహికి వినికిడి శక్తి లేకుండా పోయింది, వినపడ్డం అనేది తగ్గిపోయింది అనమాట. చెవిటివాడైపోయాడు. చెవిటివాడని అనిరి చూచుట మున్నగ పనులను చేయుచుండెను. దేహము నాలుక నుండి వరుణుడు వెలుపలకు వచ్చెను. ఎప్పుడైతే వరుణదేవుడు నాలుక నుంచి వెలుపలకు వచ్చేసాడో ఆ దేహికి రుచి తెలియకుండా పోయిననమాట. వినుట మున్నగ వారిని చేయుచుండెను. శరీరం మాత్రం పడిపోలేదు. పిమ్మట వాక్కునకు అధిపతి అగ్ని బయటకు వచ్చెను. ఆ శరీరి మాట లేకపోవచ్చే మూగవాడయ్యను. ఎప్పుడు వాక్కులకు అధిపతి ఎవరంటే అగ్నిదేవుడు. ఎప్పుడైతే అగ్నిదేవుడు బయటకు వచ్చేసాడో ఆయన మాట లేక మూగవాడయ్యాడనమాట. చూచుట మున్నగు వారిని చేయుచునే ఉండెను. జ్ఞానస్వరూపుడగు రుద్రుడు శరీరం నుండి వెలుపలికి వచ్చెను. అప్పుడు శరీరికి జ్ఞానము లేదు కానీ వినుట మున్నగనవి ఉండెనమాట. ఆ తర్వాత జ్ఞానస్వరూపుడైనటువంటి ఆ పరమశివుడు రుద్రుడు శరీరం నుండి వెలుపలికి వచ్చాడనమాట. అప్పుడు ఈయనకి జ్ఞానం అనేది లేదు కానీ వినడం ఇలాంటి పనులన్నీ కూడా చేస్తున్నాడు. తర్వాత ప్రాణము వాయువు వెలుపలికి వచ్చెను. తర్వాత అసలు ప్రాణమైనటువంటి వాయువు వెలుపలికి వచ్చింది అనమాట. అప్పుడు ఆ శరీరము కన్నులు చెవులు మాట మున్నగనవి పనిచేయుచునను నిశ్చేష్టమై పడిపోయెను. ఆ తర్వాత ఎప్పుడైతే వాయువు బయటకు వచ్చిందో ఆ శరీరం అంతా కూడా కన్నులు చెవులు మాట మున్నగునవన్నీ పనిచేస్తున్నా కూడా ఏమి కదలిక లేకుండా నిశ్చేష్టమై పడిపోయిందనమాట. దీనిని చూచి దేవతలందరూ ఆశ్చర్యపోయిరి. అప్పుడు శ్రీహరి ఇట్లనను, ఇట్లు నిర్జీవమై పడిన శరీరమును ఏ దేవత ప్రవేశించి లేవదీయునో అతడే యువరాజుని పలికను. ఇప్పుడు చూడండి,
వాయువు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయాడో ఆయన శరీరము నిర్జీవం అయిపోయింది, పడిపోయింది. ఇప్పుడు ఏ దేవత ఆయనలో ప్రవేశిస్తే అతను లేస్తాడో అతడే యువరాజు అని చెప్పాడనమాట. శ్రీహరి మాటలను విని జయంతుడు దేహి పాదములను ప్రవేశించును. కానీ ఆ తర్వాత చెప్తున్నాడు, ఫస్ట్ మామూలుగా ఎవరెవరు ప్రవేశిస్తే ఏ అవయవం అనేది ఆయనకి పడిపోయిందో ఇందాక చెప్తూ వచ్చాడనమాట. ఇప్పుడు లాస్ట్‌లో వాయువు ప్రవేశించిన తర్వాత ఆయన కన్నులు, చెవులు, మాట ఇవన్నీ పనిచేస్తున్నా కూడా ఆయన ఏం కదలిక లేకుండా నిశ్చేష్టమై పడిపోయాడనమాట. దీన్ని చూచి దేవతలందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారనమాట. అప్పుడు శ్రీహరి ఈ విధంగా పలికాడనమాట. ఇట్లు నిర్జీవమై పడిన ఈ శరీరంలో ఏ దేవత గనక ప్రవేశిస్తే ఆయన లేస్తాడో అతడే యువరాజు అని చెప్పాడనమాట. అప్పుడు ఫస్టు పాదాల్లో కదా జయంతుడు వెళ్ళిపోతే కదా ఆయనకి నడవలేకుండా పోయింది. అప్పుడు ఆయన కదా కుంటివాడని చెప్పారని చెప్పుకున్నాం కదా. శ్రీహరి మాటలు విని జయంతుడు దేహి పాదములను ప్రవేశించను, కానీ శరీరం లేవలేదుట. ఆయన ప్రవేశించినా కూడా శరీరం లేవల. ఆ తర్వాత దక్షుడగు గుహ్యమును ప్రవేశించను, అయినా కూడా ఇంత దక్ష ప్రజాపతి చెప్పాం కదా, ఆయన వెళ్ళిపోతే ఏమైంది, ఆయనకు ఉన్నటువంటి భోగశక్తి తగ్గిపోయి నపుంసకుడైపోయాడు. కానీ మళ్ళీ ఇప్పుడు ఆయన ప్రవేశించాడు, అయినా శరీరం లేవలేదుట. ఇంద్రుడు ప్రవేశించాడు, ఇంద్రుడు హస్తములను ప్రవేశించను, ఆ కళేబరం అనేది కదలలేదుట. ఆయన యొక్క చేతుల్లోకి ప్రవేశించినా కూడా. సూర్యుడు కన్నుల్లో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. సూర్యుడు కన్నుల్లో ప్రవేశించినను ఆ కళేబరము, ఆ శరీరం కదలలేదనమాట. దిక్కులు చెవులలో ప్రవేశించినను ఆ కళేబరము కదలలేదు. అగ్ని ప్రవేశించినను ఆ కళేబరం నుండి మాట రాలేదు. రుద్రుడు మనసులో ప్రవేశించినను కళేబరము కదలలేదు. పిమ్మట ప్రాణము ప్రవేశింపగా ఆ శరీరము లేచెను. ఎప్పుడైతే వాయువు ప్రాణం గనక ప్రవేశించిందో అప్పుడు ఆ శరీరం కదలిందిట. అప్పుడు బలము, జ్ఞానము, ధైర్యము, వైరాగ్యము, బతికించుట మొదలగు వానియందు శక్తిమంతమగు ప్రాణమునే యువరాజుగా దేవతలు భావించిరి. శరీరము జీవించుటకు కారణమగుటచే ప్రాణమే సర్వాధికమనిరి. కాబట్టి ఎప్పుడైతే మళ్ళీ ప్రాణం కనుక ప్రవేశించిందో ఆ ప్రాణం ప్రవేశించగానే ఆ శరీరం అనేది లేచిందనమాట. అప్పుడు కాబట్టి బలము, జ్ఞానము, ధైర్యము, వైరాగ్యము, బతికించుట మొదలగు వానియందు శక్తిమంతమగు ప్రాణమునే యువరాజుగా దేవతలు భావించిరి. కాబట్టి యువరాజు ఎవరయ్యా అంటే ప్రాణము. శరీరము జీవించుటకు కారణమొకటిచే ప్రాణమే సర్వాధికమనిరి. ఈ ప్రాణము తన అంశాల చేత పూర్ణ భాగము చేత ప్రపంచమంతటను వ్యాప్తమయ్యుండెను. కాబట్టి ఈ ప్రాణం అనేది ఆయన యొక్క అంశాల చేత పూర్ణ భాగం చేత ప్రపంచమంతటా కూడా వ్యాప్తి చెందింది. ప్రాణహీనమగు జగత్తు లేదు. ప్రాణహీనమైనటువంటి ప్రపంచం ఉందా? లేదు. ప్రాణహీనమగు ప్రాణియు ఈ సృష్టిలో లేదు. అట్టి ప్రాణహీనమునకు వృద్ధి లేదు. ప్రాణం లేకపోతే విలువే ఉంది దానికి, ఆ డెవలప్మెంట్ అభివృద్ధి అనేది ఏముంది? లేదు. ప్రాణము లేనిది ఏదిను ఉండుట లేదు. ప్రాణం లేకపోతే ఏది కూడా ఉండదన్నమాట. అదేమవుతుంది? వాసన వస్తుంది. ఇప్పుడు మనమే చూడండి, మన శరీరంలోంచి ప్రాణం వెళ్ళిపోయిందంటే దాన్ని ఏమంటారు? శవం అంటారు. అప్పుడు దాకా ప్రాణం ఉన్నటువంటి మనిషిని మనం కూడా ఎంతో ఇదిగా చూసుకుంటాం, మన పక్కనే ఉంచుకుంటాం. ఎప్పుడైతే ఆ శరీరంలోంచి ప్రాణం పోయిందో తీసుకెళ్ళి బయట పడుకోబెడతాం, ఒకరోజు ఉంచుకుంటాం, రెండో రోజు అయిపోగానే ఆ శరీరం నుంచి వాసన, దుర్వాసన వెలువడుతుంది. అదే జంతువులు కానీ దేనికైనా సరే ప్రాణం ముఖ్యము. ప్రాణము లేనిది ఏది ఉండటలేదు. కావున ప్రాణము సర్వజీవముల కంటే అధికము. దానికి మించిన బలాఢ్యమైనది ఏదీనూ లేదు. ప్రాణము కంటే గొప్పవారు, సమానులు ఎవరును ఉన్నట్లుగా ఎవరునూ చెప్పలేదు, చూడలేదు. ప్రాణదేవుడు ఒక్కడే అయినను ఆయా పనులను చేయుటచే బహుస్వరూపుడగుచున్నాడు. కావున ప్రాణము సర్వోత్తమని ప్రాణోపాసన పరులనుచున్నారు. కాబట్టి సర్వ సృష్టికి, వినాశమునకు, స్థితికి ప్రాణదైవమే సమర్థము. విష్ణువు తప్ప మిగిలిన దేవతలు ఎవరునూ ప్రాణాన్ని తిరస్కరింపలేరు చెప్తున్నాడు. కాబట్టి అన్నిటికంటే సర్వోత్తమైంది ఏంటంటే ప్రాణము. కాబట్టి ఈ ప్రాణాన్ని ఆ విష్ణుమూర్తి తప్ప మిగిలిన దేవతలు ఎవరు కూడా ఈ ప్రాణమును తిరస్కరించలేరు అని చెప్తున్నాడు అనమాట. ఇంకా ప్రాణదేవత సర్వదేవాత్మకము, సర్వదేవమయము, నిత్యము శ్రీహరిని అనుసరించి ఉండును. ఈ ప్రాణదేవత అనేది ఎవరిని అనుసరించి ఉంటుందంటే ఆ పరమాత్మ అయినటువంటి ఆ శ్రీమన్నారాయణ్ణి, ఆ శ్రీహరిని అనుసరించి ఉంటుంది. శ్రీహరికి వశపడి ఉంటుందన్నమాట ఈ ప్రాణదేవత అనేది. కాబట్టి శ్రీహరి వశమున ఉండును ప్రాణదైవము. శ్రీహరికి వ్యతిరేకమైన దానిని వినడు, చూడడు. కాబట్టి శ్రీహరికి ఏది ఇష్టం లేదో అలాంటి దాన్ని ఈ ప్రాణదేవత కూడా చూడడు, వినడనమాట. రుద్రుడు, ఇంద్రుడు మున్నగు వారు శ్రీహరికి వ్యతిరేకమును చేసిరి. కాబట్టి రుద్రుడు, ఇంద్రుడు వీళ్ళందరూ కూడా శ్రీహరికి వ్యతిరేకంగా చేశారు, కానీ ప్రాణదైవం మాత్రం శ్రీహరికి ఎప్పుడూ వ్యతిరేకమును చేయదు. కావున ప్రాణము శ్రీహరికి బలమనిరి. కావున శ్రీ మహావిష్ణువు మహిమను, లక్షణమును
తెలిసిన జీవి పూర్వ కర్మవశమున సిద్ధమైన స్థూలము తన శరీరంపైనున్న కుబుసమును విడిచినట్లు విడిచి తుదకు సర్వోత్తమము వినాశరహితమగు శ్రీహరి పదమును చేరుచున్నాడు. కాబట్టి ఈ శాశ్వతంగా అన్నటువంటి ఈ శరీరాన్ని వదిలిపెట్టడానికి కూడా ఎవరైతే పుణ్యం చేస్తారో, ఎవరైతే శ్రీహరి పాదాలని ఆశ్రయిస్తారో, ఎవరైతే నిశ్చల భక్తిని కలిగి ఉంటారో వాళ్ళు ఈ స్థూల శరీరాన్ని గురించి ఎలాంటి బాధలు పడకుండా, దాని మీద భ్రాంతి లేకుండా ఉన్న కుబుసాన్ని విడిచినట్లు తుదకు సర్వోత్తము వినాశరహితమైనటువంటి ఆ శ్రీహరి యొక్క సన్నిధికి, శ్రీహరి యొక్క పాదపద్మాల చెంతకి చేరుతున్నాడు అని చెప్పి ఈ శంఖ మహాముని కిరాతుడితో చెప్తున్నాడు అనమాట. అప్పుడు కాబట్టి అన్నిటికంటే సర్వోత్తమైంది ప్రాణం. ఈ ప్రాణమునకు అధిపతి ఎవరు? ఆ శ్రీహరి పరమాత్మ. కాబట్టి మనం ఆ శ్రీహరిని కనుక ధ్యానిస్తే మనకు అన్ని సర్వోత్కృష్టమైనటువంటి ఫలితాలు లభిస్తాయి అని చెప్పి, ఒకవేళ మన ఈ శరీరం మీద భ్రాంతి లేకుండా శాశ్వతమైనటువంటి ఆ శ్రీహరి పాదపద్మాల చెంతకు చేరుకుంటామయ్యా అని చెప్తున్నాడు. అప్పుడు శంఖ మహాముని వివరించను. ఆ మాటలను విని కిరాతుడు ప్రసన్న మనస్కుడై సవినయముగా మరలా శంకుని ఇట్లడిగిను. స్వామి, బ్రహ్మజ్ఞాని మహానుభావుడు జగద్గురువు సర్వేశ్వరుడు నగు ప్రాణము యొక్క మహిమ లోకమున ఇందులకు ప్రసిద్ధము కాలేదు అని అడుగుతున్నాడు అనమాట. ఇంకా కిరాతుడు ఏమడుగుతున్నాడు అంటే, అయ్యా ప్రసన్న మనస్కుడై మళ్ళా ఆ శంకుని బ్రాహ్మణోత్తముడు అడుగుతున్నాడు. స్వామి, బ్రహ్మజ్ఞాని మహానుభావు జగద్గురువు, మనం చెప్పుకున్నాం కదా, వసుదేవసుతం దేవం కంసచాణూర మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం, శ్రీకృష్ణం వందే జగద్గురుం. ఆ శ్రీహరి పరమాత్మే జగద్గురువు కాబట్టి సర్వేశ్వరుడునగు ప్రాణం యొక్క మహిమ లోకమున ఎందుకు ప్రసిద్ధము కాలేదు. అయితే ఈ ప్రాణం యొక్క మహిమ అనేది లోకంలో ఎందుకు ప్రసిద్ధం కాలేదయ్యా? దేవతలు, మునులు, మహాత్ములు మున్నగు వారి మహిమ లోకమున పురాణాదుల ఎందు వినబడుతున్నది. దేవతలు, మునులు, గొప్పవాళ్ళు, మహాత్ముల యొక్క మహిమంతా కూడా మన పురాణాల్లో చెప్పబడింది. కానీ ప్రాణ మహాపురుషుని మహిమ ఎందుకు ప్రఖ్యాతం కాలేదు అని ప్రశ్నించాడు అనమాట. మళ్ళా కిరాతుడు, అయ్యా ఈ ప్రాణ మహాపురుషుని యొక్క మహిమ ఎందులకని లోకల్లో ప్రఖ్యాతి కాలేదు అని చెప్పి మళ్ళా ప్రశ్నించాడు అనమాట. అప్పుడు శంఖ మహాముని ఇట్లనెను. పూర్వము ప్రాణ మహాపురుషుడు సర్వోత్తముడకు శ్రీహరిని అశ్వమేధ యాగముల చేసి సేవింపదలచి గంగా తీరమునకు పోయిను. అప్పుడు చెప్తున్నాడు, ఇంతకు ముందర పూర్వం ఈ ప్రాణ మహాపురుషుడు సర్వోత్తముడైనటువంటి ఆ శ్రీహరిని అశ్వమేధ యాగములు చేసి ఆయన్ని సేవింపదలిచి గంగా తీరానికి పోయాడయ్యా. నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్ధి చేసి యాగశాలను నిర్మించును. అప్పుడు నేలను చదును చేయాలంటే, పొలమైనా నేలైనా సరే దున్నాలంటే నాగలను ఉపయోగించేవాళ్ళు. కాబట్టి ఆయన కూడా నాగళ్లతో ఆ నేలను దున్నించి శుద్ధి చేసి యాగశాలను నిర్మింపదల్చును. నాగళ్లచే దున్నించుచుండగా పుట్టలో తపము చేసుకుని కణ్వ మహామునికి నాగలి తగులడిచే తపోభంగమై కోపించును. ఆయన నాగళ్లతోటి భూమిని దున్నిస్తూ ఉంటే అక్కడ ఉండేటువంటి పుట్టలో కూర్చొని కణ్వ మహాముని ఆయన తపస్సు చేస్తూ ఉన్నాడు. వీళ్ళు చూసుకోకుండా నాగలతోటి ఆ భూమిని దండించేటప్పటికి ఆ నాగలి అనేటువంటిది ఆ కణ్వ మహామునికి తగిలి ఆయనకి తపోభంగమై ఆయన కోపించాడయ్యా. పుట్ట నుండి వెలుపలకు వచ్చి కోపగించి తనకు విఘ్నమునాచరించిన ప్రాణపురుషుని చూచి, ప్రధానుడనని గర్వించిన నీవిట్లు నా తపమునకు విఘ్నమునాచరించితివి గాన నీకు ముల్లోకముల యందు ప్రఖ్యాతి ఉండదు అని చెప్పాడు. ఇంకా భూలోకంలో అసలు నీకు ప్రఖ్యాతే ఉండదు అని చెప్పి శపించాట. కాబట్టి ఇంతటి సకల చరాచర జీవకోటికి, సృష్టికి, అన్నిటికీ కూడా ఆధారమైనటువంటి ప్రాణదేవుడికి ఎందుకు అంతటి గొప్పతనం లేదో, ప్రఖ్యాతి లేదు అంటే, ఈయన ఒకసారి యాగం చేయాలని చెప్పి గంగానదీ తీరంలో అశ్వమేధ యాగం చేయాలి, శ్రీహరిని సేవించాలి అని చెప్పి నాగళ్ళతోటి భూమిని దున్నిస్తున్నాడు. పొరపాటుగా చూసుకోకుండా అక్కడే ఒక పుట్టలో తపస్సు చేసుకునేటువంటి ఈ నాగలి కణ్వ మహామనిషికి తగిలి ఆయన యొక్క తపోభంగం అయిందని చెప్పి ఆయన కోపించాడనమాట. ఆయన పుట్ట నుండి వెలుపలికి వచ్చి కోపగించి తనకి విఘ్నాన్ని, తన తపస్సుకు విఘ్నాన్ని కలిగించాడు. కాబట్టి ఆ ప్రాణపురుషుని చూచి, నువ్వే నేనే ప్రధానమైనటువంటి వాడిని విర్రవీగుతున్నావు కదా, కాబట్టి నా తపస్సుకు భంగం కలిగించావు, కాబట్టి నీకు ముల్లోకాల్లో కూడా ప్రఖ్యాతి ఉండదు, పేరుండదు. భూలోకంలో అయితే అసలు ఎవరు అనుకోరయ్యా, మరింతగా ప్రఖ్యాతి ఉండదని చెప్పించను. శ్రీహరి అవతారములు ప్రసిద్ధములగును గాని నీవు మాత్రము ప్రసిద్ధుడవు కావని అనను. నువ్వు శ్రీహరి ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా, అనుక్షణం శ్రీహరి చెప్పినట్లు వినేటప్పటికీ కూడా శ్రీహరి యొక్క అవతారములైనటువంటి 10 అవతారములు మంచి ప్రఖ్యాతాన్ని పొందుతాయి, కానీ నువ్వు మాత్రం ప్రాణదేవుడివి మాత్రం ప్రఖ్యాతి కలిగి ఉండవు అని చెప్పి కణ్వ మహాముని శపించాడయ్యా. ప్రాణ మహాపురుషుడును కోపించి, దోషము లేని నన్ను తప్పు చేయకుండా నున్న వారిని ఇట్లు శపించితివి. అప్పుడు ఈ ప్రాణ మహాపురుషుడు కూడా, అయ్యా నేనేం దోషం చేశాను,
పొరపాటుగా నేనేదో అశ్వమేధ యాగం చేసి ఆ శ్రీహరిని సేవించాలని అనే తలంపుతో గంగా తీరంలో యజ్ఞశాల నిర్మించుకోవాలని చెప్పి నాగళ్ళతోటి భూమిని దున్నుతున్నా శుద్ధి చేస్తానికి. పొరపాటుగా ఆ నాగలి నువ్వు అక్కడే పుట్టలో తపస్సు చేసుకున్నావు నాకేం తెలుసు, పొరపాటుగా తగిలి నీ యొక్క తపస్సుకు భంగం కలిగింది. కానీ నువ్వు అంతలోనే ఈ విధంగా కోపించడం అనేటువంటిది జరగదు. పైగా నీకు ముల్లోకాల్లో ప్రసిద్ధి ఉండదు, అసలు భూలోకాల్లో నిన్ను పట్టించుకునే వాళ్ళే ఉండరు, అసలు మరింతగా నీకు ప్రఖ్యాతి ఉండదని చెప్పించావు. కాబట్టి పైగా శ్రీహరి అవతారములు దశావతారాలు ఉన్నాయి కదా మనకి, వరాహ కూర్మ ఇలాంటి అవతారాలన్నీ కూడా శ్రీకృష్ణ అవతారం, రామ అవతారం, పరశురామ అవతారం ఇవన్నీ కూడా ప్రసిద్ధి పొందుతాయి. కానీ నీకు మాత్రం ప్రాణపురుషుడికి ప్రసిద్ధి ఉండదు, ఖ్యాతి ఉండదు అని చెప్పి శపించావు. కాబట్టి ఈయనకు కూడా కోపం వచ్చింది. ఎవరికి? ప్రాణమహాపురుషుడు నువ్వు కూడా కోపం వచ్చి ఆయన కూడా కోపించి దోషము లేని నన్ను తప్పు చేయకుండానున్న వారిని ఇట్లు శపించితివి. కావున కణ్మముని నీవు గురుద్రోహివి కమ్మని శపించను. అప్పుడు ఈ ప్రాణమహాపురుషుడికి కూడా కోపం వచ్చి, అయ్యా నేను ఏ దోషం చేయలేదు, అయినా కూడా నువ్వు నన్ను శపించావు. కాబట్టి అప్పుడు ఈ ప్రాణమహాపురుషుడు కూడా ఆ కణ్వ మహాముని శపించాడనమాట, ప్రతిగా శాపం ఇచ్చాడు. ఏమని అంటే, కావున కణ్మముని నీవు గురుద్రోహివి కమ్మని శపించెను, నీ ప్రవృత్తిని అందరూ నిందింతురని అనను. అంతేకాకుండా నీ యొక్క ప్రవృత్తిని ప్రతి వాళ్ళు కూడా నిందిస్తారయ్యా. కణ్మముని శాపం వలన ప్రాణమహాపురుషుడు భూలోకంలో ప్రసిద్ధుడు కాలేదు. కాబట్టి ఈ కణ్మ మహాముని శాపం వల్లనే భూలోకంలో ప్రాణం అనేటువంటిది ప్రసిద్ధి కాలేదు. అంతే కదా, ఎవరు కూడా ప్రాణానికి అంత ప్రాధాన్యత ఎవరెవరు కదా. ఆహా ఓహా అంటే పోయినప్పుడు ఆహా ఓహా అంటారు, 2 రోజులు 4 రోజులు 10 రోజులు తర్వాత యథాప్రకారం. అందుకే నీకు కణ్వ మహాముని శాపం వల్లే భూలోకంలో ఈ ప్రాణ మహాపురుషుడికి ప్రసిద్ధి కాలేదు. కణుడును ప్రాణశాపమును అనుసరించి తన గురువు భక్షించి సూర్యునికి శిష్యుడయ్యను. కిరాత నీవడిగిన వాటినన్నిటినీ చెప్పి తిని ఇంకనూ అడుగవలసింది ఉన్నచో అడుగుమని శంకుడు పలికెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయము నారదుడు అంబరీషునకు వివరించెను. అప్పుడు చెప్తున్నాను అనమాట, అయ్యా ఓ కిరాత, నువ్వు అడిగిన దానికన్నిటికీ కూడా నేను నాకు తెలిసినంత వరకు సమాధానాలు చెప్పాను. అక్కడే ఉంటే నారద మహర్షి అంబరీషునకు చెప్పాడు, ఇక్కడే ఉంటే మిథిలా నగరంలో శృతదేవ మహాముని శృతకీర్తికి చెప్పాడు. ఇంకా ఈ శంకుడైనటువంటి బ్రాహ్మణోత్తముడు అడుగుతున్నాడు, ఇంకా ఏమన్నా ఉన్నాయా నీకు చెప్పాల్సినవి, నేను ఇంకా ఏమన్నా ఉండాలంటే, ఇంకా ఏమన్నా నువ్వు అడగాలంటే అడుగు చెప్తానని చెప్పి ఆ శంకుడనే బ్రాహ్మణోత్తముడు కిరాతంతో పలికాట. ఇంకా ఆయన ఏమడిగాడో ఏందనేటువంటిది మిగతా కథని రేపటి అధ్యాయంలో తెలుసుకుందాం మనం. శ్రియకాంతాయ కళ్యాణ నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.